ఈరోజు భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వము అలాగే రాష్ట్ర నాయకులు సందర్శించడం జరిగింది. అనేక సమస్యలు వెలుగులోకి వచ్చినాయి. ప్రధానంగా ఈ హాస్పిటల్ యొక్క అభివృద్ధిని పట్టించుకోవాల్సినటువంటి డెవలప్మెంట్ కమిటీకి చైర్మన్ ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ పదవీకాలం అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ కమిటీ సమావేశాలు లేవు. ఒక 27 మందితో కమిటీ ఉన్నది. మరి డెవలప్మెంట్ కమిటీ ఉద్దేశం ఏమిటి? రెగ్యులర్గా సమావేశం అవుతూ ప్రభుత్వానికి సూచనలు చేస్తూ అభివృద్ధి కావాల్సినటువంటి ప్రతి విషయాన్ని చర్చించాల్సిన అవసరం. అందుకే డెవలప్మెంట్ కమిటీని మీరు పునరుద్ధరించండి. ఆ రకంగా హాస్పిటల్ అభివృద్ధి కావాల్సినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ విషయంలో కావచ్చు, సౌకర్యాల విషయంలో కావచ్చు, ఇవన్నీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ ఆసుపత్రి ఉన్నటువంటి ఒక గతం నుంచి ఉన్నటువంటి ప్రజల్లో ఒక రూమర్ ఏమిటంటే, ఇక్కడ ఆసుపత్రిలో సౌకర్యాలున్నా టెస్టులు ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ బయట హాస్పిటల్స్ రెఫర్ చేస్తున్నారు, అలాగే బయట ల్యాబ్స్ రెఫర్ చేస్తున్నారు. కాబట్టి ఇది అరికట్టబడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా మంది మేము అడిగాం, సౌకర్యాలను ఎందుకు వాడుకోవట్లేదు? కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వాళ్ళతో కొన్ని లింక్స్ ఇక్కడ ఏర్పడ్డాయి డాక్టర్స్తో. అందుకే దీంతో ఈ విచారణ జరపాలంటే ఎవరు విచారణ జరపాలి? ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కమిటీ తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే డెవలప్మెంట్ కమిటీ పనిలో లేనప్పుడు ఎవరు దీన్ని స్పందిస్తారు? అందుకే మేము సిపిఎం పార్టీగా జిల్లా వ్యాప్తంగా విద్య విషయంలో ఇప్పటికీ 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, సబ్ సెంటర్స్ని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సందర్శించాం. ఈరోజు జిల్లా ఆసుపత్రిని సందర్శించాం. దీనిపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖను విడుదల చేస్తాం. ఆ రకంగా ఆసుపత్రి సమస్యల మీద, గ్రామీణ వైద్య సమస్యల మీద స్పందించకుండా మాత్రం ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన తప్పదు అని చెప్పి ఆ రకంగా హెచ్చరిస్తా ఉన్నాను.